నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఇతరులకు ఏదైనా బోధించే ముందు మొట్టమొదట మనం ఆచరించాలి. ఆచరించి బోధిస్తే దానికి విలువ ఉంటుంది. ఆచరించకుండా బోధించే మాట ఎంత మాత్రం కూడా విలువ ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మహాత్మా గాంధీ గారు ఒక రోజున ఒక ప్రసంగం చేద్దామని చెప్పేసి ఒక చోటుకు వెళ్ళారు. అక్కడ మాట్లాడుతూ మన ఇంటిని, మన పరిసరాలను, మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆయన ప్రసంగించబోతూ నాలుగు వైపులా కూడా చూశారు. చూసేసరికి ఒక పక్క చెత్త చాలా పెరిగిపోయి ఉంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని పిలిపించి, ఆ చెత్త అంత దారుణంగా పెరిగిపోయింది కదా, ఎందుకు శుభ్రం చేయలేదని అడిగితే, శుభ్రం చేసే వాళ్ళు రాలేదండి, రేపు ఎలా అయినా సరే క్లీన్ చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పారు. వెంటనే గాంధీ గారు ఏం చేశారంటే, మైక్ పక్కన పెట్టేసి కిందకి దిగి ఒక చీపురు పట్టుకుని ఆ పరిసరాలను పరిశుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే గాంధీ గారు చీపురు పట్టుకున్నారో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెరువు చీపురు పట్టుకుని మొత్తం ఆ పరిసరాలను కూడా క్లీన్ చేసేశారు. కేవలం 5 నిమిషాలను మొత్తం పరిసరాలను కూడా పరిశుభ్రం చేశారు. ఆ తర్వాత గాంధీ గారు మైక్ పట్టుకుని మాట చెప్పారు. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుని, మన నోటి మాట కంటే కూడా మన యొక్క చేతలు అనేవి ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. ఎప్పుడైతే నేను చీపురు పట్టుకున్నా, నాతో పాటు ఇంతమంది ఈ రోజున ఈ యొక్క పరిసరాలను కూడా పరిశుభ్రం చేశారు. ఒక క్షణంలో మనం ఈ యొక్క పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకోగలిగాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నోటి మాటతో చెప్పడం కాదు, మొట్టమొదటి మనం ఆచరించి ఆ తర్వాత నలుగురికి కూడా మన యొక్క ఆచరణ చేత, ఆ తర్వాత మన యొక్క బోధ చేత ఇతరులను ఇన్స్పైర్ చేయాలి తప్ప కానీ కేవలం నోటి మాటకు మాత్రమే మనం పరిమితం కాకూడదని చెప్పేసి ఆ యొక్క సంఘటన మనకు నేర్పిస్తుంది. అలానే ఒకానొక సందర్భంలో ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా కాలుకున్నటువంటి చెప్పు జారి కింద పడింది. వెంటనే ఆయన కాలుకున్నటువంటి మరొక చెప్పుని తీసి దూరంగా జారి పడినట్టు మరొక చెప్పు ఎంత దూరంలో అయితే కనిపిస్తుందో అంత దూరానికి చేరుకునేలాగా మరొక చెప్పుని విసిరేశారు ఆయన. అప్పుడు పక్కన ఉన్న వారు అడిగారు అనమాట, ఎందుకు అలా చేశారని చెప్పి గాంధీ గారిని ప్రశ్నించినప్పుడు వెంటనే గాంధీ గారు ఒక మాట చెప్పారు, నా దగ్గర ఒక చెప్పు ఉంది, బయట ఒక చెప్పు ఉంది. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక చెప్పు దొరికితే దానివల్ల ప్రయోజనం ఎంత మాత్రం కూడా ఉండదు. ఎప్పుడైతే ఈ చెప్పు కూడా దొరుకుతుందో ఆ 2 చెప్పులు వారు వేసుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి, ఎవరైనా లేని వారు ఆ చెప్పులు చక్కగా తొడుకుంటారు కదా, వారికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి గాంధీ గారు చెప్పారనమాట. కాబట్టి మన జీవితంలో మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన మాట వల్ల కావచ్చు, మన చేత వల్ల కావచ్చు, నలుగురికి కూడా ఆదర్శంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి మంచి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఆచరిస్తూ ఇతరులను సన్మార్గంలో పెట్టే విధంగా, ఇతరులకు ఉపయోగపడే విధంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. అలానే మనం చేసే ప్రతి పని కూడా నలుగురికి ఆదర్శం కావాలి. మన యొక్క జీవితం నలుగురికి ఆదర్శం కావాలి. ధన్యవాదాలు. జై హింద్.